ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి. ప్రపంచానికే పాలన నేర్పించామనే గర్వం. గ్రేట్ బ్రిటన్, యునైటెడ్ కింగ్డమ్గా బిల్డప్లకైతే కొదవే లేదు. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. మారటం కాదు, రివర్స్ అయిపోయింది. అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థ, దేశాన్ని తిరిగి నిలబెట్టలేని నాయకత్వం, ఇలా ఒకటి రెండు కాదు ఎన్నో సమస్యలు గ్రేట్ బ్రిటన్ను జస్ట్ బ్రిటన్గా మార్చేశాయి. ఈ పరిస్థితులకు కారణం ఆ దేశ పాలకులు చేసిన సరిదిద్దుకోలేని పాపాలే. ఆ పాపాలకు సంబంధించి ఆక్స్ఫామ్ అనే సంస్థ సంచలన రిపోర్ట్ బయటపెట్టింది. భారత్ నుంచి అక్షరాల 5,535 లక్షల కోట్ల రూపాయలు దోచుకెళ్లినట్లుగా తేల్చింది. ఆ సొమ్మును లండన్ నగరం అంతా పరిచిన 4 రెట్లు మిగిలే ఉంటుందంట. ఇంతకు భారత్లో బ్రిటన్ దోపిడీ గురించి ఆక్స్ఫామ్ బయటపెట్టిన సీక్రెట్స్ ఏంటి? లక్షల కోట్ల సంపద తిరిగి కక్కాల్సిందేనా? వాట్ ది స్టోరీ? ఇండియాలో బ్రిటన్ దోపిడీపై మరో సంచలన రిపోర్ట్. లక్షల కోట్ల సంపద దోచుకెళ్లినట్టు తేల్చిన ఆక్స్ఫామ్. బ్రిటన్ దోచుకెళ్లిన సొత్తు తిరిగి భారత్కు చేరుతుందా? రవి అస్తమించిన రాజ్య కిరీటంలో పొదిగిన కోహినూర్ ఎవరిది? కోట్లాది మంది భారతీయులకు ఇది ఓ అర్థం లేని ప్రశ్న. కింగ్ ఆఫ్ డైమండ్ ఇండియా నుంచి ఎత్తికెళ్లిందే అని కాస్త ఘాటుగానే బదులాయిస్తారు. కానీ బ్రిటన్ మాత్రం ఈ మాటను పట్టించుకోదు. కోహినూర్ ప్రస్తావన వచ్చిన ప్రతిసారి ఆ డైమండ్ తమకు గిఫ్ట్ గా వచ్చిందేనని మాట మార్చేస్తుంది. కానీ బ్రిటన్ మన దేశం నుంచి ఎత్తికెళ్లింది ఒక కోహినూర్ మాత్రమే కాదు, లక్షల కోట్ల సంపదను తరలించకపోయింది. మొన్నటి వరకు ఆ లెక్క $45 ట్రిలియన్ లెక్క కట్టారు. కానీ ఆక్స్ఫామ్ అనే సంస్థ అసలు లెక్క బయట పెట్టింది. ఏకంగా $64.82 ట్రిలియన్ తేల్చింది. అంటే సుమారుగా 5,535 లక్షల కోట్లకు పైమాటే. ట్రిలియన్స్ లెక్కల్లో చెప్పాలంటే అమెరికా కంటే సంపద కలిగిన దేశంగా భారత్ నిలిచి ఉండేది. కానీ ఇప్పుడు $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనంతటికి కారణం బ్రిటన్ దోపిడీనే. నిజానికి భారత్ నుంచి బ్రిటిషోళ్లు ఏం ఎత్తుకెళ్లారంటే ఎవరైనా టక్కున చెప్పే సమాధానం కోహినూర్ అని. అయితే అదొక్కటేనా? ఇంకేం ఎత్తుకెళ్లలేదా అంటే ఎందుకు లేదు, చాలా ఉన్నాయి. తెల్లోళ్లు మన దగ్గర నుంచి కళ్ళు చెదిరే సంపద చూసిందే ఆలస్యం దోచుకోవడం మొదలుపెట్టారు. ఓడలు బ్రిటన్ కు కేవలం సంపదతోనే తరలిపోయాయి. తమకు విధేయులుగా ఉన్న రాజ్యాల నుంచి పన్నులు, బహుమతుల రూపంలో తమకు ఎదురు తిరిగిన రాజ్యాలను నాశనం చేసి జరిమానా రూపంలో సంపదంతా దోచుకుపోయారు. మా దగ్గర నుంచి ఎత్తుకెళ్లిన వెలకట్టలేని సంపదను మాకు ఇచ్చేయండి అంటూ వివిధ దేశాల నుంచి తీవ్రమైన ఒత్తిళ్లు వస్తుండటంతో బ్రిటన్లోని మ్యూజియం అధికారులు, చరిత్రకారులు ఏ వస్తువు ఎక్కడి నుంచి అక్కడకు చేరిందనేది ఆరా తీస్తున్నట్టు చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో భారత్ నుంచి దోచుకెళ్లింది $45 ట్రిలియన్ కాదు, $64.82 ట్రిలియన్ అని ఆక్స్ఫామ్ తేల్చేసింది. అది కూడా స్విట్జర్లాండ్లోని దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సమావేశంలో ఈ నివేదిక సమర్పించారు. మరోవైపు రాజకుటుంబ ఖజానాలో ఉన్న సంపదలు ఏది, ఎప్పుడు, ఎక్కడి నుంచి వచ్చిందన్న దానికి సంబంధించి పూర్తి వివరాలు లేవు. అందులోని లక్షల వస్తువుల్లో మన దగ్గర నుంచి దోచుకున్నవి ఎన్నెన్నో ఉన్నాయి. వాటి మూలం ఇండియాలోనే అని తెలిసినా ఎక్కడి నుంచి అన్నదానిపై మాత్రం క్లారిటీ లేదు. కొన్నింటిపై మాత్రం స్పష్టత ఉంది. కింగ్ చార్లెస్ తల్లి క్వీన్ ఎలిజబెత్ తన వెడ్డింగ్ గిఫ్ట్ గా 300 వజ్రాలు పొదిగిన ప్లాటినం నెక్లెస్ ను ఎంచుకున్నారు. అందుకు ఆయన ఖర్చును చెల్లించింది ఎవరో తెలుసా? హైదరాబాద్ నిజాం నవాబ్. తమ తరపున విలువైన బహుమతి ఇవ్వదలుచుకున్న నిజాం దాన్ని ఎంచుకునే అవకాశం ఎలిజబెత్ కే ఇచ్చారు. ఆ బిల్లు మొత్తాన్ని నిజామే చెల్లించారు. ఆ విలువైన నగతో క్వీన్ ఎలిజబెత్ ఉన్న ఫోటో 1953 నుంచి 1970 వరకు పోస్టల్ స్టాంపుపై ఉండేది. అయితే రాయల్ కలెక్షన్స్ లో ఉన్న ప్రతి ఆభరణానికి ఇలాంటి ఆధారాలు లేవు. నిజానికి గంటకొకటి పెట్టుకున్న కొన్నేళ్ల పాటు తిరిగి ధరించాల్సిన అవసరం రానన్ని బంగారు ఆభరణాలు బ్రిటన్ రాజప్రసాదంలో ఉన్నాయి. 1851 గ్రేట్ ఎగ్జిబిషన్లో వాటిని ప్రదర్శించారు. ఆ తర్వాత వాటిలో కొన్నింటిని క్వీన్ విక్టోరియాకు బహూకరించారు. రాజు నడుముకు ధరించే ఆ బంగారు నగ కూడా వాటిలో ఒకటి. 1840లో మహారాజా షేర్ సింగ్ కోసం దీన్ని తయారు చేయించారు. ఆ తర్వాత అది వారసత్వంగా దులీప్ సింగ్ కు వచ్చింది. అయితే చివరకు లాహోర్ ఒప్పందంలో భాగంగా అది బ్రిటన్ కు చేరి క్వీన్ విక్టోరియా చెంతకు చేరింది. వాస్తవానికి మహారాజా రంజిత్ సింగ్ దాన్ని తన గుర్రాన్ని అలంకరించేందుకు వాడేవారని కూడా చెప్తారు. ప్రస్తుతం అది బ్రిటన్ విండసర్ క్వాజిల్లో ఉంది. మరోవైపు బ్రిటన్ రాజవంశ ఖజానాలోని మరో అరుదైన వజ్రభారం ఉంది. ఓ అరుదైన కెంపు చుట్టూ 2 వరుసల్లో వజ్రాలు అమర్చి నీలం రంగులో తలుకునే లేనని బంగారు ఆభరణాన్ని బీకనీర్ నుంచి తీసుకెళ్లినట్టు అంచనాలు ఉన్నాయి. అలాగే గ్వాలియర్ మహారాజా బహుకరించిన ఓ అరుదైన వజ్రాలు పొదిగిన నెక్లెస్, మైసూర్ మహారాజా బహుకరించిన రింగు కూడా ఆ లిస్టులో ఉన్నాయి. అలా ఎన్నెన్నో మన గడ్డను దాటి పరాయి గడ్డపైకి చేరిపోయాయి.
ఓ దశలో తాజ్ మహల్ పై మనసు పారేసుకున్న బ్రిటిష్ పాలకులు దానికి ఎసరు పెట్టారు. తాజ్ ను కూల్చి పాలరాతిని నౌకలో లండన్ కు చేరవేయాలని 1830లో అప్పటి గవర్నర్ జనరల్ విలియం బెంటింక్ ప్రణాళిక రూపొందించారు. ఇది ఖరీదైన వ్యవహారం కావడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. మన దేశంలో బ్రిటన్ దోపిడీ ఏ రేంజ్ లో జరిగిందో చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ అవసరం లేదు. అయితే గత కొంతకాలంగా బ్రిటిషర్లు దోచుకున్న కళాఖండాలను వెనక్కు ఇవ్వాలన్న డిమాండ్లు ప్రపంచవ్యాప్తంగా బలంగా వినిపిస్తున్నాయి. ఇది బ్రిటన్ రాజకుటుంబానికి కూడా తెలుసు. అయితే ఏ వస్తువు ఎక్కడిదో వారికి తెలియదు. అది జరగాలంటే ముందు ఆ వస్తువులను ఓ పద్ధతి ప్రకారం కేటగిరీలుగా విభజించాల్సి ఉంటుంది. కానీ 2017లో బ్రిటన్ ప్రభుత్వం ఓ వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ప్రకారం బాల్మోరల్, విండ్సర్, సాండ్రింగం వంటి రాజప్రసాదాల్లో ఎలాంటి సోదాలకు అనుమతి లేదు. దీంతో తమ సొత్తు తిరిగి ఇవ్వాలని ఇతర దేశాల డిమాండ్లు అలాగే ఉండిపోయాయి. అయితే బ్రిటన్లోని కొన్ని మ్యూజియంలు గతంలో తమ పాలకులు బలవంతంగా తెచ్చుకున్న కొన్ని వస్తువులు, కళాఖండాలను వెనక్కు ఇవ్వడం ప్రారంభించాయి. కానీ రాజవంశం అలా ఇవ్వడం మొదలు పెడితే కొన్ని లక్షల వస్తువులను వెనక్కు ఇవ్వాల్సి ఉంటుంది. వివరంగా చెప్పాలంటే బ్రిటన్ రాజప్రసాదం ఖజానా మొత్తం ఖాళీ అవుతుంది. ఈ విషయం వారికి కూడా తెలుసు. ఇదిలా ఉంటే మనకు స్వాతంత్రం వచ్చిన ఎన్నో ఏళ్ల తర్వాత బ్రిటన్లోని మ్యూజియంలు మన దగ్గర నుంచి అక్కడకు చేరిన సంపద వివరాలను బయటపెట్టడం ప్రారంభించాయి. విక్టోరియా ఆల్బర్ట్ మ్యూజియం తమ బేస్మెంట్లో మూలుగుతున్న 30,000కు పైగా కళాఖండాల వివరాలను వెల్లడించింది. వాటిని ప్రదర్శనకు ఉంచింది. బ్రిటిష్ మ్యూజియంలోని రిలీజియన్ రూమ్, బుద్ధిస్టు రూమ్లో మధ్యయుగం నాటి జైన్, బుద్ధిస్టు కళాఖండాలు కొన్ని వేల వరకు ఉన్నాయి. వాటి విలువను లెక్కగట్టడం అసాధ్యం. అవి కేవలం విలువైనవి కాదు, మన సంస్కృతికి చిహ్నాలు కూడా. ప్రపంచం కళ్ళు తెరవకముందే విలసిల్లిన మన నాగరికతకు ప్రత్యక్ష సాక్ష్యాలివి. భారత ఉపఖండం నుంచి దోచుకున్న అరుదైన లెక్కగట్టలేని సంపదతో లండన్లో గ్రేట్ ఇండియన్ మ్యూజియం ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన స్వాతంత్రానికి ముందు వచ్చింది. దాన్ని మనం కట్టే పన్నులతోనే నిర్వహించాలని కూడా చూశారు. అయితే అది కార్యరూపం దాల్చలేదు. మనవి అనుకున్న వాటిని బ్రిటన్ నుంచి ఇప్పటికిప్పుడు మనం తీసుకునే పరిస్థితులు లేవు. ఒకవేళ మనం అడిగిన ఆ అపురూప వైభవ చారిత్రక సంపదను తిరిగి ఇచ్చేంత పెద్ద మనసు బ్రిటన్ కు లేదు. ఆ రాజ కుటుంబానికి అసలే లేదు. కానీ లక్షల కోట్ల విలువ చేసే ఆభరణాలను తిరిగి తేలేకపోయినా కనీసం మన దేశ సంస్కృతికి సాక్ష్యాలైన అపురూప కళాఖండాలను ఆయన వెనక్కు తీసుకుని వచ్చే ప్రయత్నం జరగాలని డిమాండ్లు పెరుగుతున్నాయి. ఆక్స్ఫామ్ ఇంటర్నేషనల్ రిపోర్టు తర్వాత ఈ డిమాండ్లు మరింతగా పెరుగుతున్నాయి. 2023లో ది గార్డియన్ కూడా బ్రిటన్ భారత్ నుంచి దోచుకెళ్లిన సొత్తు గురించి ఓ నివేదిక విడుదల చేసింది. కోహినూర్ వజ్రాన్ని మన దేశం నుంచే దోచుకెళ్లినట్టు తేల్చింది. ఇప్పుడు ఆక్స్ఫామ్ ఇంటర్నేషనల్ సైతం భారత్ ను ఉంచి దోచుకెళ్లింది. 45 ట్రిలియన్లు కాదు, $64.82 ట్రిలియన్ అని నివేదించింది. అంతర్జాతీయ సంస్థలే ఈ వివరాలు బయట పెడుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం కనీసం కళాఖండాలను అయినా వెనక్కి తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తుందేమో చూడాలి.